పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉపసమరానికి పార్టీలు రెడీ అవుతున్నాయి. 3 ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల్ని దాదాపు ఖరారు చేశాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వివిధ పార్టీల నేతల పర్యటనలు కూడా మొదలయ్యాయి. మరి ముక్కోణపు పోటీలో తలపడే నాయకులెవరు? హ్యావ్ ఎ లుక్. బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నిక రానుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇప్పుడు జరగబోతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను 3 ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ సీట్ను ఎలాగైనా నిలబెట్టుకోవాలని గులాబీ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. అధికారంలో ఉన్నాం కనుక మరో సీటును తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తోంది. బీజేపీ కూడా ఛాన్స్ వదులుకోకూడదని భావిస్తోంది. దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను ఉప ఎన్నిక బరిలో దించాలని ఇప్పటికే బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. డివిజన్ల వారీగా పార్టీ ఇన్ఛార్జీలను కూడా నియమించి పని ప్రారంభించింది గులాబీ పార్టీ. గోపీనాథ్ భార్య సునీత పోటీ చేస్తున్నారని చెబుతూ పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ బాధ్యతను పలువురు మంత్రులకు అప్పగించింది. మంత్రులు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తూ కాంగ్రెస్ ను గెలిపించాలని కోరుతున్నారు. నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గానికి చెందిన నవీన్ యాదవ్ వైపు కాంగ్రెస్ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్న అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ సీటు ఇవ్వడం ద్వారా నవీన్ యాదవ్ కు రూట్ క్లియర్ చేసినట్టే అని తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీకి బలమైన అభ్యర్థి అవుతారని భావిస్తున్నారు. ఇక బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి వైపు ఆ పార్టీ మొగ్గు చూపుతోంది. హైదరాబాద్ సెంట్రల్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న దీపక్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేసి ఓడిపోయారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండేందుకు 3 పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసుకుని ప్రచారం కూడా చేస్తున్నాయి. మరి తేదీల ప్రకటన తర్వాత ఎలాంటి మార్పులు జరుగుతాయో చూడాలి.